ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటున్నారు? ఈ రోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు గౌరవ రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణన్న గారు ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. మేమందరం కలిసి హైదరాబాద్ నుంచి ఇక్కడ ఈ బాధిత కుటుంబానికి అండగా ఇప్పుడు జరిగినటువంటి అమానుష ఘటనకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. దాదాపుగా 4 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బీసీల మీద దాడులు చాలా జరుగుతూ ఉన్నాయి. ఈ కులహంకారమా, దురహంకారమా, దాని తర్వాత మీకు అగ్రవర్ణ కులాలకు చెందిన కొంతమంది వ్యక్తులే ఇది కొంతమందికి పాల్పడుతున్నారు ఈ దాడులకు. మేము బీసీలమైనా కానీ ఐక్యత మేము చాలా ఉన్నాము. దాదాపుగా మేము ఏ దాంట్లో కూడా తక్కువ లేము. మీరు ఇంకా నిరుపేద కుటుంబానికి చెందిన ఒక చాకలి కుటుంబానికి చెందిన ఒక చిన్న పాపని మీరు అమానుషంగా దాడి చేసి చంపడం అనేది మీ రాజకీయ కుట్రలేమిగా భావిస్తున్నాం మేము. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు స్పందించి ఆ 8 మందిపై తక్షణమే చర్యలు తీసుకుంటూ వాళ్ళని ఖచ్చితంగా జైలుకు పంపించాలా, దాంతో చట్టపరంగా వాళ్ళని న్యాయం చేయాలా, బాధిత కుటుంబానికి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించాలా. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా దీని మీద ఒక కమిటీ చేసి అన్న ఆర్ కృష్ణ గారు ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ధర్నాలు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. పేదలకు ఎక్కడ జరిగినా కానీ నేనంటూ ఉన్నని చెప్పేసి ఈరోజు అన్నగారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. తక్షణమే ప్రభుత్వం స్పందించి నిన్న ఒక మాట మాట్లాడారు, మొన్న ఒక మాట మాట్లాడారు. ఇప్పటి వరకు కూడా ఒక 3-4 అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పేసి మేము ఉన్నాము. కాబట్టి బాధిత కుటుంబానికి తక్షణమే మీరు ఏం ప్రకటిస్తారో తర్వాత ప్రభుత్వం దిగి వచ్చి ఓ మంత్రి గాని కానీ సబ్ కమిటీ చేసి వాళ్ళకి తక్షణమే రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ భరోసా కల్పిస్తూ బీసీలకు జరుగుతున్న అన్యాయాల మీద బీసీ కమిటీలు చేసి ఖచ్చితంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తాము. దీనికి తక్షణమే ప్రభుత్వం స్పందించాలని చెప్పి బీసీ పక్షాల వర్గాన దాని తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు అన్ని కూడా మీకు ఏ మేరకు మద్దతు ఖచ్చితంగా మేమందరం ఐక్యతంగా ఉన్నామని చాటుతున్నాము. ఎక్కడి నుంచి వచ్చినా సరే బీసీలం అనేది రాష్ట్ర నలుమూలల నుంచి మేము ఉన్నాము. ఇప్పుడు ప్రభుత్వం స్పందించాలా, స్పందించబోతే రాష్ట్రంలో మా బీసీల తడాక ఏందో చూపిస్తాం. మీరు ఇప్పటికే మీనమేషాలు లెక్క పెడుతున్నారు. కాబట్టి ఈ నాగర్ కర్నూలు జిల్లా ఈ కొమ్మెర అనే జాతరలో జరిగిన సంఘటనను నిదర్శనంగా చేస్తూ ఖచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత వహించాలని మేము కోరుకుంటున్నాం. సో అన్న మీరు చెప్పిన రాష్ట్రంలో అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయంటారా? అన్ని పార్టీలే కాదండి, మొత్తం అన్ని పార్టీలు వస్తున్నాయి. బీసీ సంఘాలు అందరూ ఏకంతో ఉన్నారు. ఆర్కృష్ణ నేతృత్వంలో మేము అందరికీ సమయం జరగాలి మేము కోరుకుంటున్నాం. పాపకి న్యాయం జరుగుతుంది భావిస్తున్నారు. ఖచ్చితంగా బీసీ సంఘాలు పాపకు న్యాయం జరిగే అంటే బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా ఫైట్ చేస్తాయి. ప్రభుత్వం పైన ఖచ్చితంగా పోరాడతాయి. ప్రభుత్వం ఏదేమైనా కూడా ఇంతవరకు కూడా ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగినా ఇంత పెద్ద వ్యవస్థ ఉన్న పోలీస్ వ్యవస్థ ఈరోజు తెలంగాణ ఈరోజు దేశంలోనే నెంబర్ 1 వ్యవస్థగా చెప్పుకునే పోలీస్ వ్యవస్థ ఇంతవరకు కూడా మిగిలిన 5 మంది హంతకులను ఇంతవరకు కూడా గుర్తించి పట్టుకోకపోవడం చాలా సిగ్గుచేటు అనే విషయం కూడా మేము చెప్పదలుచుకున్నాం. ఖచ్చితంగా మా పోరాటాల ద్వారా ఖచ్చితంగా ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి. ఎందుకంటే ఆ ప్రభుత్వాలు ఏర్పడేది మా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల ద్వారా. కాబట్టి ఖచ్చితంగా మా ఉద్యమాల ద్వారా మా బాధితులకు ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. సో ఇదండి మరి బీసీ నాయకులతో మనం నేరుగా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సో చూద్దాం మరి ఎంతవరకు ఈ యొక్క ఉద్యమం అనేది తీవ్ర రూపం దాల్సింది.